అనంతపురం జిల్లా రాయదుర్గం టౌన్లో తొగట వీర క్షత్రియ ఆత్మీయ సమావేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తొగట వీర క్షత్రియ సంఘ నాయకులు పిలుపు మేరకు ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా రాయదుర్గం టీడీపీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు మరియు తొగట వీర క్షత్రియ సంఘం నాయకులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆఫరింగ్ రోడ్ వచ్చి బ్రహ్మాండంగా రాయదుర్గం అభివృద్ధి చెందితే రాయదుర్గం సరికొత్త రూపాన్ని సంతరించుకుంటారు. నేను రాకముందు నేను వచ్చిన తర్వాత రాయదుర్గం అనే విధంగా రాయదుర్గాన్ని అభివృద్ధి చేశాను. కాబట్టి రాయదుర్గంలో ఓటు అడిగే హక్కు నాకే ఉంది, ఓటు వేసే బాధ్యత కూడా మీ పైన ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మళ్ళీ 5 ఏళ్ళకు అధికారం వస్తే నిరంతరం మీకోసం పనిచేస్తాం, మీ వాడిగా పనిచేస్తాం, మీకు తోడుగా ఉంటాం. మీకు ఏ కష్టం వచ్చినా నిరభ్యంతరంగా ఇక్కడే ఉంటాను. నేను కూడా మా ఇల్లు కూడా మీ మధ్యనే కట్టుకున్నాను. నిరంతరము మీకు తోడుగా ఉండాలా, మీతో కలిసి ఉండాలనే ఉద్దేశంతో మరి నా ఇల్లు కూడా ఇక్కడే కట్టుకున్నా నేను నేసేపేటలోనే. ఇప్పుడు దయచేసి అందరూ ఆశీర్వదించమని ఇప్పుడు మీరు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మీ బంధువులు, మిత్రులు, మీకు పరిచయస్తులు అందరితో కూడా